చేసుకున్నాం అట్లా ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది కాదు. అది మాత్రం చూసుకోవడం అనేది మంచి పద్ధతి. గురుగారు, గృహంలో ఏ భాగమైనా పిల్లర్ లేకపోతే బీమ్ దాటేసి మనం నిర్మాణం చేసుకోవచ్చు. సరే, ఇందాక దానికి దీనికి కొద్ది కోరిలేటెడ్ ఉన్నా కూడా ఇది కొత్తగా నిర్మాణం చేస్తున్న గృహం మీరు ఇందులో గమనిస్తే ఇమేజ్ గ్రౌండ్ అంటే మనం ఫుటింగ్స్ కింద నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇందాక చెప్పింది ఏంటంటే ఒక బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత పెంచడం అనేది చూసాం. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లోనే వెస్ట్ భాగాన్ని కొంతమంది ఇట్లా అంటే నైరుతి భాగంలో వెనక స్థలం ఉంది ఒక 3 అడుగులని ఈ విధంగా పెంచడం అనేది మన ఇటీవల ఒక గృహం చూడడానికి వెళ్ళినప్పుడు చూసాం. అంటే ఉన్న బెడ్రూమ్ కి అంటే పై భాగంలో ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో దాన్ని సరే సగం అటు సగం ఇటు తీసుకున్నారు. కింద కూడా ఆ రూమ్ ని అలా ఏం చేశారంటే గ్రౌండ్ లో కూడా అలాగా వెనక 3 అడుగులు ఉన్నాయి అని చెప్పేసి అని ఈ విధంగా పెంచి భీమ్ దాటి నిర్మాణం చేస్తున్నారు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే భీమ్ అనేది అక్కడ తీసేసి డైరెక్ట్ గా వెనకేస్తారు, భీమ్ కూడా లేకుండా చేస్తారు. అది కూడా దోషమే. ఏంటంటే భీమ్ ఉంచి కూడా అలా కట్టేస్తున్నారు రూమ్ అనేది. కాబట్టి ఏ భాగం అయినా కానీ అందులో గ్రౌండ్ లోనే ఆ విధంగా చేయటం అనేది అది దక్షిణ పడమర నైరుతి భాగాన్ని అలాగా పెంచుకోవడం అనేది యజమాని పరంగా అంత యోగ్యత ఉండదు. ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అది గ్రౌండ్ లో కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కావచ్చు. అందుకని నేను ఏమంటానంటే నిర్మాణం చేసేటప్పుడే మీకు ఇలా ఉంది ఆలోచన అనుకున్నప్పుడు ముందే దాన్ని కట్ చేసుకోవాలి. అంటే మేము 3.5 అడుగులు వదిలేమంటే అది స్థలం ఊరికే ఎదుగు ఉపయోగపడదు కాబట్టి మేము ఇది కలిపి కడుతున్నాం అనే ఆలోచన ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 3.5 అడుగులు కాబట్టి 1.5 అడుగే వదలండి, లేకపోతే 2 అడుగులు వదులుకోండి మీ అవకాశాన్ని బట్టి. మనకి ఏదంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే గృహంలో ఉండే బాత్రూమ్ సంబంధించిన పైప్ లైన్స్ అన్ని కూడా పద్ధతిగా బయట నుంచి వెళ్ళాలి అనే దీంతోనే మనం ఆ సందు అనేది విడుచుకుంటాం. ప్లస్ చుట్టూ ఎప్పుడైతే సందు మనం వదులుతామో మన కిటికీలు లేకపోతే దానికి వేరే వాళ్ళతో మనకి అబ్జెక్షన్ ఉండదు. హద్దులో ఎప్పుడైతే నిర్మాణం చేస్తామో ఖచ్చితంగా పక్క వాళ్ళు మనకి అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ధోరణిలో ప్లస్ గాలి వెలుతురు అనేది పరిపూర్ణంగా, ఎందుకంటే హద్దులో కట్టేసాం అనుకోండి, వాడు హద్దులో కడితే మనకేం కనిపించే అవకాశం ఉండదు కొన్ని భాగాలు. అందుకనే చుట్టూ సందు అనేది వదులుకుంటాం. ఆ వదులుకున్న సందును కూడా మనం ఈ విధంగా మనకి సైజు తక్కువ అవుతుందనో లేకపోతే ఇది కలిపితే ఇంకొక ఒక 2 అడుగులు కలిసి వస్తాయనో లేకపోతే 1.5 అడుగులు కలిసి వస్తుంది. కొంతమంది 6 అంగుళాలు కలిసి వచ్చినా కూడా చాలే అన్నట్టు కలిపేస్తూ ఉంటారు. ఆ బాల్కనీ ఉన్నది 6 అంగుళాలు 1 అడుగు ఉంది, వెనక్కేసి చిన్న అడుగు బాల్కనీ వేస్తాడు, ఆ బాల్కనీల మీద గోడ కట్టేస్తాడు, ఇంటికి 1 అడుగు కలిసి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు కాకుండా ఇలాగ అంటే మీకు ఏదైతే పిల్లర్ దాటి లేకపోతే బీమ్ దాటి ఈ విధమైన కన్స్ట్రక్షన్స్ గ్రౌండ్ లో కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కావచ్చు, గ్రౌండ్ లో కూడా చేయటం అనేది చూస్తే అంటే ఇప్పుడు కూడా మనం ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా కొంతమంది ఇంకా ఈ విధంగా చేయటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అది చేయడం ద్వారా వారికే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాస్తు ఎందుకంటే పక్కన వాళ్ళకి అలానే ఉంది, అవతల వాళ్ళకి అలానే ఉంది, యువతల అంటే ఈ రకమైన ధోరణి చాలా మందిలో ఉంది. మా పక్కన వాళ్ళు ఇంకా ముందుకు వచ్చారండి, మేము ఇంకా 3 అడుగులే జరిగామంటాడు. సరే, పక్కన వాళ్ళు 3 అడుగు ముందుకు వచ్చినా వాళ్ళ ఇబ్బందులు మనకు తెలియవు, లేదా వాడు తప్పు చేశాడు కదా అని మనం తప్పు చేయాలనే ఆలోచన మనకు ఉండకూడదు. అది తప్పని మనకి తెలిసినా కూడా సరే వాడికన్నా తక్కువ జరిగామనే ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అసలు. ఖచ్చితంగా మనకుండే నియమాల్లో మనం ఒక పిల్లర్ విధానం అంటే ప్లానింగ్ అనేది ఇంతవరకు అని నిర్ణయం చేసుకున్నప్పుడు అంతవరకు వేసుకోండి. లేదనుకోండి మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ముందే చేసుకోవాలి. ఇదివరకు ఏంటంటే మీరు గమనిస్తే ఒకప్పుడు ఏంటంటే ఈ పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ లేకపోతే ఈ పద్ధతి లేదు, గోడతో నిర్మాణం ఉండేది. కింద నుంచి ఇటుకలో లేకపోతే కొండరాయితోనూ నిర్మాణం ఉండేది. 14 అంగుళాలు 18 అంగుళాలు గోడలతో గృహ నిర్మాణం ఉండేది. అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే చుట్టూ ఎంత కావాలో అంత సందు వదులుకొని నిర్మాణం చేసేవాళ్ళు. కానీ ఇలా హద్దులో లేకపోతే కొద్దిగా ఈ స్థలం ఉంది కాబట్టి కొద్దిగా పెంచాము ఇలా అలాగే అలా చేసిన గృహాలు కొంత ఇంజనీరింగ్ వచ్చి కొంత అటు ఇటు అయినవి ఇప్పటికి కూడా అవి అలానే ఉన్నాయి. కానీ అవి ముందుకెళ్ళటం వెనక్కి వెళ్ళటం లేవు. పాత గృహాలు కొన్ని చూసామనుకోండి, సింగిల్ ఫ్లోర్వి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ గృహాలు ఇప్పటికీ అలానే ఉంటాయి. అవి నెగిటివ్ గా ఉంటాయి. పాజిటివ్ గా ఉందనుకోండి మళ్ళీ మార్చుకుంటాడు, కొత్తది కట్టుకుంటాడు, లేదంటే దాన్ని పైన కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి కొన్ని ముందుకెళ్లే పరిస్థితులు కూడా ఉండవు ఏదైనా చేయాలన్నా కూడా. కాబట్టి ఈ విధంగా బియ్యం కానీ పిల్లర్ కానీ దాటి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ స్థలం మనదే కాబట్టి అంటే ఏదన్నా అడిగితే ఇది కూడా మాదే కదండి అంటున్నారు. మీదే అయినా పిల్లర్ వేసుకుంది ఎందుకు, ఇంతవరకు నిర్మాణం చేసుకుంటాం అనేది మన నియమం. అది దాటి ఎప్పుడైతే మనం జరుగుతామో ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి.
కాబట్టి ఈ విధంగా బీమ్ కానీ పిల్లర్ కానీ దాటి మీరు బాల్కనీ భాగాన్ని గ్రౌండ్లో కావచ్చు, ఖాళీగా ఉన్న స్థలాన్ని, లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీని మాత్రం ఎక్కడ కలుపుకోకుండా నిర్మాణం చేసుకోండి. తద్వారా ఫ్యూచర్లో అంటే ముందుగా వచ్చే ఏవైతే ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉంటారు. జాగ్రత్తగా ఉండే బాధ్యతగా అలాంటివి కట్టేటప్పుడే బాధ్యతగా అన్నీ తెలుసుకున్నారనుకోండి, కన్స్ట్రక్షన్ అనేది వేస్ట్ కాదు. ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి ఏమండి ఇది కరెక్ట్గా లేదని చెప్పి దాన్ని తొలగించాలంటే అప్పుడు చేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి నిర్మాణం చేసేటప్పుడే గృహాన్ని ఈ విధంగా మనం ఏదైతే పిల్లర్ టు పిల్లర్ అనుకున్నామో లేకపోతే బీమ్ టు బీమ్ కట్టుకోవడం, దానికి తగ్గట్టే ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఇబ్బందులు అనేవి ఉండవు. ఖచ్చితంగా గురుగారు.